తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయడంతో వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపై సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో అభివృద్ది పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయడంతో వరంగల్లో కృతజ్ఞత సభ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. దాంతో పాటు ఒకవైపు ఇక్కడ పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలతో నేపథ్యంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి కూడా బహిరంగ తేదీని నిర్ణయించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారము. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కూడా కోరనున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఆషాఢం అనేది ఒకటి ఉంటుంది. ఆషాఢ మాసంలో కూడా ఎవరు కూడా ఏ పనులు చేయరు. గడిచిన కొద్ది రోజులుగా కూడా కేబినెట్ విస్తరణ అనేది కూడా ఆగిపోయింది. ఇప్పుడు నలుగురికి కొత్తగా కూడా కేబినెట్ లో అవకాశం నలుగురికి కూడా చోటు కల్పించే అవకాశం ఉందని కూడా ప్రచారంలో ఉంది. దీంతో పాటు ప్రభుత్వము దాదాపు 38 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నియమించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో దాదాపు 54 కార్పొరేషన్లు ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని 70 వరకు కూడా విస్తరించాలని కూడా వివిధ కార్పొరేషన్ల చైర్మన్ నియమించాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే 38 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. ఇంకా మిగిలిన దాదాపు 32 వరకు కూడా ఆ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనే దానిపైన కూడా ఢిల్లీ హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దాంతో పాటు పిసిసి అధ్యక్షుడి నియామకం పైన కూడా గడిచిన కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ నడుస్తా ఉంది. అటు రేస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అలాగే జైరాబాద్ ఎంపీ షెట్కర్, ఇట్లా వివిధ పేర్లు కూడా తెరపైకి వస్తున్నది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సంపత్ కుమార్, ఇలా ఎవరు ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కూడా ఢిల్లీ లెవెల్లో చేస్తున్నారు అనేది కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో ప్రస్తుతం ఇటు కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ నియామకంతో పాటు కొత్తగా కేబినెట్ విస్తరణ, 4 మంత్రులకి ఎవరికి చోటు ఇవ్వాలి, అలాగే ఈ నామినేటెడ్ ఆశావాహులు ఎవరెవరైతే ఉన్నారో పార్టీ క్యాడర్ ని నమ్ముకొని చాలా కాలం పాటు పార్టీ అప్స్ అండ్ డౌన్స్ లో కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ క్యాడర్ని నాలని కూడా ఆలోచన చేస్తున్నారు. సో అయితే ఈ నేపథ్యంలో పోటీ విపరీతంగా ఉంది. ఆశావాహులు ఎక్కువైపోతున్నారు. ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో చర్చించి కూడా ఈ నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్గ విస్తరణ, అలాగే టీపీసీసీ చీఫ్ నియామకంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని కలవనున్నారు. సో అయితే ఇప్పుడు ఈ ఆషాఢం వెళ్ళాక మరో 2 వారాల పాటు కూడా ఆషాఢ మాసం ఉంది. ఆషాఢం వెళ్ళాక శ్రావణం వచ్చే సమయంలో కూడా కేబినెట్ విస్తరణతో పాటు కొత్తగా ఈ నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇటు అసెంబ్లీలో కూడా
అనుసరించిన వ్యూహాలతో పాటు ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీల అమలులో ఒకటి రైతు రుణమాఫీ కూడా చాలా ప్రెస్టీజియస్ గా గవర్నమెంట్ తీసుకుంది. దానికి అనుకున్నట్టే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అలాగే కూడా నిక్కచ్చిగా కూడా రైతు రుణమాఫీ పథకం అనేది కూడా ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఒక బహిరంగ సభ కూడా, కృతజ్ఞత సభ కూడా నిర్వహించనున్నారు. ఎందుకంటే స్వయంగా రాహుల్ గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు. సో కృతజ్ఞతగా కూడా రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి కూడా ఆ కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ టూర్ ఎన్ని రోజులు సాగనుంది? ఈ టూర్ లో ఎంతమంది మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. సో 2 రోజుల తర్వాత అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి, బడ్జెట్ సమావేశాలు. సో ఇంకా అందరూ కూడా బిజీగా ఉంటారు. ప్రస్తుతము రాహుల్ గాంధీ కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా పార్లమెంట్ లో. సో చాలా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన కూడా బిజీ ఉంటారు. సో సుదీర్ఘంగా చర్చించే అంశాలు ఉన్నాయి కాబట్టి సో రాహుల్ గాంధీ టైం తీసుకొని స్పెసిఫిక్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలపైన కూడా చర్చించనున్నారు. సో దానిపైన కూడా మనకి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు పర్యటన చేయనున్నారు ఢిల్లీలో అనేది. సందీప్.